అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. భారతదేశం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విశాలమైన భూభాగం ఉన్నది. హిమాలయ పర్వతాల నుంచి బంగాళాఖాతం దాకా, అరేబియా మహాసముద్రం నుంచి హిందూ మహాసముద్రం దాకా విశాలమైనటువంటి భూభాగం. భౌగోళిక వనరులు, మానవ వనరులు, జల వనరులు, ప్రకృతి సంపదలు, అదేవిధంగా భూగర్భ ఖనిజాలు, ఆయిల్ గ్యాస్ నిక్షేపాలు ఈ దేశం సొంతం. భారతదేశం సంపన్నమైన దేశం, కానీ భారత ప్రజలు పేద ప్రజలు. భారతదేశంలో సంపద ఉంది, కానీ భారతదేశంలోని ప్రజలు సంపన్నులు కారు, పేదలు. సో భారతదేశం సంపన్నమైన ఆ అభివృద్ధి ఫలాలు ప్రజలకి అందట్లేదు. అందుకోసమే భారతదేశం సంపన్న దేశం, భారత ప్రజలు పేదలు. సో ఈ యొక్క సంపదనంతా కొద్దిమంది చేతుల్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఆ విధంగా ముందుకు పోతున్నాయి అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సో 100కి 80% వ్యవసాయ రంగం నుంచి, 100కి 65 నుంచి 80% వ్యవసాయ రంగం నుంచి ఇప్పటికీ జాతీయ ఆదాయంలో, జీడిపిలో, ఈ దేశ ఉత్పత్తిలో, ఈ దేశ ఎగుమతులు దిగుమతులు పాలసీలో మనం ముందుకెళ్తా ఉన్నాం. 157.5 157.5 మిలియన్ టన్స్ బియ్యాన్ని ఉత్పత్తి చేశాయి ఈ మధ్య కాలంలో. ఆ విధంగా అగ్రస్థానంలో ముందుకెళ్తున్నాం. చైనాను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి వచ్చాం. చైనా ఉత్పత్తి సుమారు 145.5 మిలియన్ టన్నులు వద్దుంటే మనం 157.5 మిలియన్ టన్నుల బియ్యం ఉత్పత్తి చేస్తూ ఉన్నాం. ఈ దేశంలో మానవ వనరులు, శ్రమ ఉత్పత్తి వరల్డ్లో నెంబర్ 4కి తీసుకొచ్చినాయి, కానీ సంపద పంపిణీ సరిగ్గా జరగట్లా. సో ఏది ఏమైనా కూడా ఆహార ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తుల్లో భారతదేశంలో ప్రజలు, అటు రైతులు కానీ, ముఖ్యంగా మరీ చెప్పాల్సి వస్తే వ్యవసాయ కూలీలు అనండి, అసంఘటిత రంగ కార్మికులు, వ్యవసాయ కార్మికులు అనండి, వీళ్ళు దేశ సంపదని ఎప్పటికప్పుడు సృష్టిస్తూ ఉన్నారు. వాళ్ళకి పెన్షన్ ఇవ్వడానికి వచ్చేటప్పటికి మాత్రం వీళ్ళకి ప్రభుత్వాలకు చేతులు మాత్రం రావు వ్యవసాయ కూలీలకు సంబంధించి. సో నెలకి 2,500 ఇస్తున్నటువంటి అసంఘటిత రంగ వ్యవసాయ రంగ కూలీలకి ఇంత మటుకి అడ్రస్ లేదు. సో ఒకప్పుడు విదేశాల నుండి గోధుమలు, బియ్యం దిగుమతి చేసుకునేది ఇవాళ 150 మిలియన్ టన్నులు మార్కును దాటి అంతర్జాతీయ మార్కెట్ని శాసిస్తుంది భారతదేశం. భారతీయ వాతావరణం, భిన్నమైన నేలలు, నదుల అనుసంధానం, సాగునీటి ప్రాజెక్టులు, మనం ఆ విధంగా ముందుకెళ్తున్నాం. గంగా, కృష్ణ, గోదావరి, పెన్నా, తుంగభద్ర, కావేరి, అనేక హిమాలయ పర్వతాల వైపు జీవనదులు ఉన్నాయి. ఇటువైపు జలనదులు, వేసవికాలం పోను చాలా డ్యాములు కట్టుకొని మనం వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. ఆ విధంగా ముందుకు పోతున్నాం. దేశ సార్వభౌమాధికారానికి ఇది ప్రతీక. జలవనరులే ప్రతీక, వ్యవసాయమే ప్రతీక. పోషక విలువలతో కూడినటువంటి ఆహార పంటలు, అదేవిధంగా వాణిజ్య పంటలు, పండ్ల తోటల పంటలు, అనేక రకాలైనటువంటి పంటలు పండించేటువంటి వాతావరణం దేశంలో ఉంది. సో 3 కాలాలు, 3 రకాల పంటలను పండించడానికి, వేసవికాలం, శీతాకాలం, వర్షాకాలం పేరుతోని ఈ దేశాన్ని సుస్థిరం చేస్తూ, ప్రకృతి కూడా దేవుని దీవెనలు ఇస్తూ ముందుకు సాగుతూ ఉన్నాం. సో ఇలా మనం చూస్తూ ఉన్నాం, సుమారు 60 కోట్ల మంది ప్రజలకు అతి తక్కువ ధరకి రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాం. అంటే దేశం ప్రజలు కష్టపడతా ఉన్నారు, సంపద పంపిణీ జరక్కనే ఈ 80 కోట్ల రేషన్ కార్డుల ద్వారా బియ్యం ఇస్తా ఉన్నాం. 155 మిలియన్ టన్నుల బియ్యాన్ని మనం ఉత్పత్తి చేసాం. బఫర్ స్టాక్ లేదా అత్యవసర నిల్వలు పుష్కలంగానే ఉండని, యుద్ధమో కరువు వచ్చినా కూడా 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఎఫ్సీఐ గోడల్లో మనం స్టోర్ చేసుకుంటాం. ఇవాళ ఎఫ్సీఐ గోడలు ఎందుకు, ఆ స్థలాలు అమ్మండి అంటున్నారు కొంతమంది బూజువా బ్యాచ్. సో వీళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలి. భారత కేవలం ఉత్పత్తిలోనే కాకుండా వైవిధ్యంలో కూడా ముందున్నది. సో మన దగ్గర దాదాపు 100 రకాల ఊరంగడాలు ఉన్నాయి. సో సువాసన వెదజల్లే బాస్మతి నుంచి పోషక ఉన్నటువంటి చిట్టి ముత్యాలు, నల్ల బియ్యం, బ్లాక్ రైస్ అంటారు, ఇట్లా అనేక రకాల 100 రకాల వంగడాలు, వరి వంగడాలు. సో ఇది మధ్యప్రాచ్య దేశాలు, యూరోప్, అమెరికా దేశాలకు భారత్ ప్రతి ఏటా వేల కోట్ల రూపాయల విలువైన బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. ఇండియా ప్రపంచ మార్కెట్లో వాటా సుమారు 40% ఉందంటే ప్రపంచ ఎగుమతుల్లో మన బియ్యం, మన ఆహార పదార్థాలు ఏ రేంజ్లో ఉందో, మన దేశ ప్రజలు ఎంత కష్టపడుతున్నారో, వ్యవసాయ రంగం నుంచి మనం ఎంత ఉత్పత్తి చేస్తున్నామో అర్థం చేసుకోవచ్చు. ఆ విధంగా విదేశీ మార్గద్రవ్యాన్ని పెద్ద ఎత్తున సంపాదిస్తూ ఉన్నాం. వ్యవసాయ రంగం చాలా కీలకమైంది. చాలా దేశాలకి మా రాష్ట్రంలో వ్యవసాయ భూములంతా కూడా ఉండవు. కొన్ని దేశాలకు సంబంధించి జనాభా ఇంకా మరీ చెప్పిన అవసరమే లేదు. సో భూసార పరీక్షలు చేయించే శాస్త్రవేత్తలు, మంచి కల్తీ లేని విత్తనాలు, సో సూక్ష్మ సేద్యం, మైక్రో ఇరిగేషన్, తుంపర సేద్యం, ఇట్లా అనేక రకాల ఆకాశవాయు పంటల దాకా మా దేశం ప్రత్యేకత. ఏ విధంగా స్వయం సమృద్ధి సాధిస్తూ ఎక్స్పోర్ట్ పాలసీ వైపు ఆలోచనలు వేస్తూ, అడుగులు వేస్తూ ముందుకు పోతూ ఉన్నాం. చాలా మైలురాళ్ళు దాటాం. ఒకప్పుడు ఇంపోర్ట్ చేసుకున్నటువంటి బియ్యం, గోధుమలు ఇలా మేము ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి ఎదిగాం. ఆ విధంగా ముందుకు పోతూ ఉన్నాం. ఇప్పుడు డైరెక్ట్ సీడెడ్ రైస్ లేదా తక్కువ నీటితో పండే రకాలను కూడా శాస్త్రవేత్తలు చేస్తూ ఉన్నారు. సిరిధాన్యాలు మాకు ఉండనే ఉన్నాయి. గాలివానలు పడిపోని గడ్డి రకాలను సైతం మేము
తయారు చేస్తా ఉన్నాం. ఆ విధంగా ముందుకెళ్తా ఉన్నాం. సో జనాభా వృద్ధాప్యం వైపు మళ్ళడం, వారి ఉత్పత్తులు తగ్గుముఖం బట్టి ఉండొచ్చు, కానీ భారత యువశక్తికి తక్కువ లేదు. 160% యువత ఉన్నది. సో ఆహారం శుద్ధి చేసిన పరిశ్రమలు పెరగటం, రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లభించటం, సో బియ్యం నుండి నూనె తీసేటువంటి రైస్ బ్రౌన్ ఆయిల్ తీయటం, సో అవిధమైనటువంటి మార్కెట్లు ఏర్పాటు చేశాం. 155 మిలియన్ టన్నుల బియ్యం ఉత్పత్తి అనేది కేవలం ఒక గణాంకం కాదు, ఒక లెక్క కాదు, అదో మ్యాథమెటిక్ ఈక్వేషన్, అంతకంటే కాదు. భారత ఆత్మనిర్భర భారత్, అది భారత్ సాధించినటువంటి ఆత్మనిర్భర భారత్ సంకేతం. చైనా వంటి అగ్రగామి దేశాన్ని కూడా, సోషలిస్ట్ దేశాన్ని కూడా అధిగమించేటువంటి స్థాయిలో ఇలా భారతదేశం ఉంది. సో ఆహార సరఫరాదారులుగా నిలుస్తుంది. ఆకలి లేని భారతదేశాన్ని నిర్మిస్తుంది. రైతుల పాత్ర తిరుగులేని, ఆహార భద్రతగా భవిష్యత్ భరోసా ఉంది. సో డోకే లేదు. ఆ విధంగా ముందుకు పోతున్నాం. సో ఎవరు అవునన్నా కాదన్నా భారతదేశం ఖచ్చితంగా వ్యవసాయక దేశమే. సో ఈ దేశంలో ఉన్నటువంటి చిరుధాన్యాల వైపు వెళ్ళి, సో సీడెడ్లు, విత్తనాలు ఏవైతే ఉన్నాయో ప్రజలు ఆరోగ్యాన్ని చెడగొట్టేటువంటి బీపీ షుగర్లు తెచ్చే కాకుండా, ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసే కాకుండా, రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు, అపరాలు లాంటి వాటిని పండించుకుంటూ ముందుకు పోవడంతో పాటుగా ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని నిర్మించడం, అదేవిధంగా పండ్లు పొలాల వాణిజ్య పంటలని, ఇతర వాణిజ్య పంటలు, పళ్ళు పొలాల తోటలు పెంచడం, ఆ విధంగా ప్రజలు ఆహార పదార్థాలని తీసుకొని ఆరోగ్యవంతంగా జీవించడం, ఆరోగ్యవంతమైనటువంటి పండ్లు పొలాలు తీసుకొని రెండోది ఎక్స్పోర్ట్ చేసి విదేశీ మార్గద్రవ్యాన్ని సృష్టించుకోవటం, సిరిధాన్యాలను పండించడం, ఆ విధంగా ఆరోగ్యాన్ని నిర్మించుకోవటం, ఎక్స్పోర్ట్ విధానాన్ని పెంచడం, ఆ విధంగా భవిష్యత్ తరాలకు సంబంధించి భారతదేశం దిశ మార్గనిర్దేశం చేసే దేశంగా మనం ఉండబోతున్నామని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయడం తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.